వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలు అంచనాలకు మించి రికార్డులు సృష్టిస్తూ సూపర్ హిట్ అవుతున్నాయి. రాప్తాడు సిద్ధం సభలో లక్షలాది మంది కార్యకర్తలు నేతల జయహో జగన్ నినాదాలతో ప్రతిధ్వనించింది. ఆ నినాదాలు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో అపరిమితమైన ఉత్సాహాన్ని నింపుతుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎల్లో మీడియా అయితే తట్టుకోలేకపోతోంది. వన్స్ మోర్ వైఎస్ జగన్ అని ప్రజలు అంటుంటే రాజగురువు రామోజీకి నిద్ర పట్టడం లేదు. అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం బహిరంగ సభ ఎరగని రీతిలో జరిగింది. నిజంగా సుమారు నాకు ఎంతమందో తెలియదు కానీ 20 లక్షల మంది పైగా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సందేశాన్ని వినడానికి రావడం అన్నది చాలా చిన్న విషయం కాదు. నిన్నటి సభ చూసి నాకు తెలిసిన లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రజలు స్వచ్ఛందంగా రావడం, ప్రతి బహిరంగ సభ విజయవంతం అవడం, ఈరోజు కొంతమంది ఎర్రబుక్ అని ఈరోజు అంటా ఉన్నారు. ఈరోజు లోకేష్ గారికి చెప్తా ఉన్నా, ఆ బుక్ ఎక్కడ మడత పెట్టుకుంటారో పెట్టుకోండి. ఎందుకంటే ఇక వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వైనాట్ 175లో భాగంగా ఈరోజు పెద్దాపురం కావచ్చు, కుప్పం కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తుందని ఈరోజు కాళ్ళు ఎగరేసి చెప్తున్నామని తెలియజేసుకుంటూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. రాప్తాడు ఈ పేరు ఈరోజు మన రాష్ట్ర పటంలో మరి రాబోవు ఇంకొన్ని సంవత్సరాల వరకు ఏదైతే మా జగనన్న మరి తలపెట్టిన ఒక కార్యక్రమానికి మిలియన్ అంటే దాదాపు 10 లక్షల పైచిలుకు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు మరి ఆ వీడియోలు చూస్తే అది ఒక జన సముద్రం తలపించే విధంగా ఏదైతే ఉందో మరి ఆ వీడియోని చూశాక కూడా మరి ప్రతిపక్షాలు ఇప్పుడే వాళ్ళ ఓటమిని వాళ్ళు అంగీకరించినట్టేగా. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన రాప్తాడు సభ విజయవంతం కావటం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలు జీర్ణించుకోలేని పరిస్థితి. అద్భుతంగా దాదాపు 10 లక్షల మంది ఒక మీటింగ్కి రావటం అంటే ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. జన సముద్రంగా రాప్తాడు రావటం, ప్రజలు రావటం, అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సందేశం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, కార్యకర్తలకి ఈరోజు అద్భుతంగా వెళ్ళిందనేది వాస్తవం. ఈ చంద్రబాబు నాయుడు ఏదో ఛాలెంజ్ ట్విట్టర్లో పెట్టాడు, ఛాలెంజ్కి సిద్ధంగా ఉన్నాం, ఈరోజు గ్రామాలకు వెళ్ళి చూద్దాం, పట్టణాలకు వెళ్ళి చూద్దాం, ఏ గ్రామంలో అయినా నువ్వు ఒక సచివాలయం బిల్డింగ్ కానీ, లేకపోతే ఆర్బీకే కానీ, లేదా విలేజ్ హెల్త్ బిల్డింగ్స్ ఎప్పుడైనా కట్టించావని 14 సంవత్సరాల చరిత్రలో రా చూద్దాం రా. పిహెచ్సిలు అట్లానే ఈరోజు మన హాస్పిటల్స్ నాడు నేడు, స్కూల్స్ నాడు నేడు, ఇవి అద్భుతంగా ఈరోజు పనులు చేశాం కాబట్టే ప్రజల్లోకి వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ స్వీకరించాలి చంద్రబాబు నాయుడు.